తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ యాంకర్ ప్రత్యూష. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ ఫ్యామిలీ కోచ్ గణేష్ మందాడి గారు మనతో పాటు ఉన్నారు. సో సార్తో మాట్లాడి రిలేషన్షిప్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, నమస్తే. చాలా బాగున్నాను సార్. మనం ఇప్పటివరకు చాలా టాపిక్స్ చేసాం, చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం. లైక్ అది రిలేషన్షిప్ 1 ఇయరా, 6 ఇయర్సా, 2 ఇయర్సా, 3 ఇయర్స్, అసలు ఇయర్స్తో సంబంధం లేకుండా అండ్ అందులో మిస్టేక్ కూడా మెన్దా ఉమెన్దా అని కాకుండా ఒకవేళ అది హెల్దీ రిలేషన్షిప్ కాకపోతే అండ్ దాంట్లో సఫర్ అవుతూ ఉంటే కట్ చేయండి, మూవ్ ఆన్ అయిపోండి అని చెప్తూ ఉంటారు కదా. సార్ చెప్పడం చాలా ఈజీగా ఉంటుంది వినడానికి కూడా, బట్ ఆ మూవ్ ఆన్ అయ్యే పర్సన్కి తెలుస్తుంది ఎంత బాధ ఉంటుందో. బట్ ఏం చేస్తే మూవ్ ఆన్ అవ్వగలుగుతాం సార్? అంటే వాళ్ళ జ్ఞాపకాలు లేకుండా వాళ్ళని మర్చిపోయి హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడం ఎలా సార్? అసలు ఎలా మూవ్ ఆన్ అవ్వాలి? సో ఇక్కడ ప్రాబ్లమ్ మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ప్రాబ్లం పక్కన పెడితే ఎందుకు మూవ్ ఆన్ అవ్వాల్సి వస్తుంది, ఎలాంటి సఫరింగ్స్ బ్రేకప్ అయ్యి మూవ్ ఆన్ అవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ప్రతిదానికి మూవ్ ఆన్ మూవ్ ఆన్ మూవ్ ఆన్. నేను యాజ్ అ కోచ్గా మూవ్ ఆన్ అవ్వాలి, డెఫినెట్లీ అవసరం పడితే. అంటే కొన్ని ఉంటాయి, కొన్ని లైక్ పెయిన్స్, ఒకరి వైపు నుంచి మోసం చేయడం కానీ, కమిట్మెంట్ లేకపోవడం కానీ. ఈ మధ్యకాలంలో రెడ్ ఫ్లాగ్స్ అంటున్నాం. ఒకవేళ రెడ్ ఫ్లాగ్స్, టాక్సిసిటీ చాలా అంటే యాక్సెప్టబుల్, నాన్ యాక్సెప్టబుల్, నాన్ నెగోషియబుల్ కొన్ని ఉంటే ఇంకా ఆప్షన్ లేదంటే మూవ్ ఆన్ అవ్వాలి. దాని వరకు వస్తాం మనం. మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఎలా మూవ్ ఆన్ అవ్వాలి, ఆ పెయిన్ ఎలా మనం ఓవర్కమ్ చేయాలని మాట్లాడుకుందాం. కానీ 1 ఇయర్ కాకుండా 6 ఇయర్స్ వరకు రిలేషన్షిప్లో కూడా బాగున్నారు, తర్వాత బ్రేకప్ వస్తుందంటే ఆ బంధంలో కొన్ని బాగున్నట్టు, అన్నీ బాగాలేనట్టు కాదు. ఏం బాగాలేకుంటే 6 మంత్స్కో 1 మంత్కోనే విడిపోతారు. 6 ఇయర్స్ జర్నీ అవ్వదు. సో ఇక్కడ వర్కబుల్ది చాలా ఉంటాయి. అయితే కొన్ని ఏంటంటే కొన్ని ఉంటాయి రెడ్ ఫ్లాగ్స్. ఇలాంటివి ఉంటే డెఫినెట్లీ ఖచ్చితంగా మూవ్ ఆన్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ యాంగర్ ఇష్యూస్. ఓకే, యాంగర్ ఇష్యూస్ వన్ ఆఫ్ ద రెడ్ ఫ్లాగ్. ప్రతిదానికి కోపపడడం, కోపం వచ్చినప్పుడు అన్ని వివేకం కోల్పోతారు జనాలు. ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో తెలియదు. తప్పు ఒప్పులు, లాజిక్స్ అన్ని పక్కకి వెళ్ళిపోతాయి. కోపం ఒకటి డామినేట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే బంధం స్టార్టింగ్లోనే, బంధం మొదటి 6 సంవత్సరాలు అవసరం లేదమ్మా. ఐ మీన్ లైక్ 1, 2, 3, 4 మంత్స్, 6 మంత్స్లో తెలిసిపోతుంది. అన్నం ఉడికిందా లేదా అని 2 మెట్లు చూస్తే తెలిసినట్టు అంత సమయం పట్టదు. ఒకవేళ అంత సమయం జర్నీ చేశారంటే సర్దుపోవడానికి ఆప్షన్స్ చాలా ఉంటాయి. అనివార్య కారణాలకు వస్తే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే ఆ రెడ్ ఫ్లాగ్ని ముందే మనము గ్రహించుకోవాలి. బాండ్ స్ట్రాంగ్గా, ఎమోషనల్గా, డీపర్గా కనెక్ట్ అయ్యే లోపే కొన్ని రెడ్ ఫ్లాగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ లక్షణాలు ఉంటే స్టార్టింగ్లోనే మూవ్ ఆన్ అవ్వాలి. 6 సంవత్సరాలు అనేది లైఫ్లో చాలా మేజర్ పార్ట్ అది. ఇప్పుడు ఏంటంటే రిలేషన్షిప్లో 23, 24, 25 ఇయర్స్లో రిలేషన్షిప్ స్టార్ట్ అయితే, ఒకవేళ 25కి ఒక బంధం స్టార్ట్ అయిందంటే 6 ఇయర్స్ తర్వాత అంటే 31 ఇయర్స్ తర్వాత బ్రేకప్ అయ్యి మూవ్ ఆన్ అంటే మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేయాలి వాళ్ళు బంధాన్ని, రైట్? సో ఇక్కడ టైం అనేది చాలా ఇంపార్టెంట్. సో స్టార్టింగ్లోనే రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యేటప్పుడే ఈ రెడ్ ఫ్లాగ్స్ కొన్ని మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, ఒక 5 రెడ్ ఫ్లాగ్స్ మాట్లాడడం ఇంపార్టెంట్. ఒకటి, అబ్బాయి కానీ అమ్మాయికి కానీ అతను యాంగర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటే కోపంలో ఎలా ఉంటాడు. కోపం వస్తుంది, కామన్. అది సర్వైవల్ ఇన్స్టింక్ట్సే, కోపాలు రావాలి. కోపం వచ్చినప్పుడు ఎలా కోపపోతున్నాడు, ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు, వైలెంట్గానా, లైక్ కైండ్ ఆఫ్ ఏంటో కొంచెం అగ్రెషన్ చూపిస్తున్నారా, అంటే తన సెల్ఫిష్నెస్ డామినేటివ్గా ఫిజికల్ హార్మ్ చేస్తున్నారా, లేకుంటే అబ్యూజ్గా వాడుతున్నారా, ఎలాగ కోపం ఎలా ఉంది, యాంగర్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి, అది చాలా ఇంపార్టెంట్. అమ్మాయి తరపు నుంచి, అబ్బాయి తరపు నుంచి చూసుకోవాలి. యాక్సెప్టబుల్ లెవెల్లో ఉండాలి. మరి మితిమీరిన కోపిస్తే చాలామంది ఏం చేస్తారంటే ఆ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేంత వరకు అణచేసుకుంటారు, బయట తీసుకుంటారు కోపాలు. కానీ అబ్బాయి దగ్గర అమ్మాయి దగ్గర రిలేషన్షిప్లో కనపడవు, తర్వాత బయటపడతాయి. కానీ ప్రత్యేకించి మన కోపాన్ని మనము క్రియేట్ చేసుకోవాలి సిచ్యువేషన్ స్టార్టింగ్లో. మిగతా వాళ్ళతో ఎలా డీల్ చేస్తారు? ఓకే, మీ ఇద్దరి మధ్యలో, అబ్బాయి అమ్మాయి మధ్యలో బాగానే ఉంది. రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా ఒక సర్వింగ్ టైంలో డిలే అయినా కోపం వచ్చి ఎలా కోపం వస్తుందా, బయట వాళ్ళ దగ్గర, వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ దగ్గర, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్లో తన కోపం వస్తే ఎలా ఉంటున్నాడు, ఎలా ఉంటుంది అనేది గమనించాలి. వాళ్ళకి తెలియకుండానే గమనించండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత నువ్వు ముందు కోపపడేది కాదు, కోపపడేదాన్ని కాదు, ఇప్పుడు కోపడుతున్నావు అని, అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి కోపం వచ్చిందంటే నాలుక కూడా వాళ్ళ కంట్రోల్ ఉండదు, అన్నీ అనేస్తుంటారు, డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. వాళ్ళ గుంత వాళ్ళే చాలా మల్టిపుల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. రెండోది వచ్చేసి అకౌంటబిలిటీ, బాధ్యత. అంటే రెస్పాన్సిబిలిటీ ఎలా ఉంది వాళ్ళకి, వాళ్ళు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నారా, వాళ్ళ మాటలు అంటే చెప్పేటివి చేసేటివి సింక్లో ఉన్నాయా, ఏదన్నా కమిట్ అయితే దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారా, సింపుల్గా బ్లేమ్ చేసేస్తున్నారా, నీ వల్లనే ఇది అనుకోలేదు,
ఒక విక్టిముడ్లోకి వెళ్ళిపోతున్నారా బ్లేమ్ చేసి నీ వల్లనే నష్టపోయినాను, నేను ఎప్పుడు చెప్పలేదు, మాట తప్పడము, స్థిరంగా ఉండకపోవడము, ఏదన్నా బరువు వచ్చినప్పుడు తోసేసేయడము, బాధ్యత తీసుకోకపోవడం, అకౌంటబిలిటీ, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్. మూడోది వచ్చేసి తన నేచర్ ఎలా ఉంది అంటే కైండ్ ఆఫ్ డామినేటివ్గా కంట్రోలింగ్ ఉందా అనేది ముందే పసిగట్టాలి. చాలా గొడవలు ఈ మధ్య అవే వస్తున్నాయి. ముందు బాగానే ఉంటారు, రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యాక పెళ్లి తర్వాతనో లేకుంటే ఒక ముందుకు జర్నీ అయ్యాక డామినేటివ్ నేచర్ అనేది వస్తుంది. నేను చెప్పిందే నడవాలి, నేనే నెగ్గాలి, నువ్వే తగ్గాలి, నేనే రైటు, ఒకవేళ నేను రైట్ కాకున్నా నాదే వెళ్ళాలి, నాదే ఆధిపత్యం, నేను ఎప్పుడు తగ్గను, నేను సారీ చెప్పను, నేను ఇంతే, నువ్వే మారు అని ఒక డామినేటివ్ నేచర్ ఉండకూడదు. అలాంటి నేచర్ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక సెన్సిటివ్ ఏరియాలో సఫర్ అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే చిన్న చిన్న విషయాలలో సర్దుకుపోవచ్చు డామినేటివ్ ఉంటే, కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. అదే డామినేటివ్ ఉంటే ఫినాన్షియల్గా లాస్ అవ్వచ్చు, ఇమోషనల్గా సఫర్ అవ్వచ్చు, ఇంకా పెద్ద పెద్ద నష్టాలు వస్తాయి, చాలా ఇబ్బంది అవుతుంది. నాలుగోది ఒకటి ఏంటంటే మ్యానిపులేటివ్ నేచర్ ఏమైనా ఉందా, మ్యానిపులేటివ్ అంటే హిపోక్రసీ, చెప్పేది ఒకటి చేసేది ఒకటి, హిడెన్ అజెండాగా, అంటే వాళ్ళు తెలియకుండానే మనని ఏదన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అంటే మ్యానిపులేషన్ ఎలా ఉంటుందంటే తెలియకుండానే చిన్న చిన్నగానే ఉంటుంది. హౌ హానెస్ట్ దే ఆర్, ఇంటెన్షన్ ఎలా ఉంది, వాళ్ళది ఇంటెన్షన్ ఎలా ఉంది, వాళ్ళ నిజాయితీ హానెస్టీ ఎలా ఉంది అనేది కనుక్కోవాలి. అది లేననుకుంటే హానెస్టీ లేకున్నా, ఇంటెన్షన్ క్లియర్గా లేకున్నా దే ఆర్ మ్యానిపులేటివ్. అది తెలిసిపోతుంది 2-3 సందర్భాల్లో, కొన్ని సెన్సిటివ్ విషయాలలో తెలిసిపోతుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ బాండ్స్ని ఒకరి ఫ్యామిలీస్ ఒకరు యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా, ఫ్యామిలీ బ్యాగేజ్. నాకు అబ్బాయి నువ్వు ఇష్టం కానీ నీ ఫ్యామిలీ వద్దు, అమ్మాయి నాకు నువ్వు కావాలి, మీ ఫ్యామిలీతో సంబంధం లేదు, నేను ఎవరిని పట్టించుకొని నేను ఇంతే చూడను అంటే తర్వాత బయటపడతారు. ముందే తెలుసుకోవాలి మీ ఫ్యామిలీని యాక్సెప్ట్ చేయగలుగుతున్నారు. అబ్బాయిని యాక్సెప్ట్ చేసినప్పుడు అబ్బాయి ఫ్యామిలీని కూడా యాక్సెప్ట్ చేయాలి. అఫ్ కోర్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు ఇలా అబ్బాయి ఉన్నట్టు ఉండకపోవచ్చు, డిఫరెంట్గానే ఉంటారు, బట్ ఒక హెల్తీ లిమిట్స్, బౌండరీస్ ఉంటాయి, వాళ్ళలాగానే ఉంటారు, యాక్సెప్ట్ చేయాలి వర్కబుల్గా. సో ఇక్కడ అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, యాక్సెప్టబిలిటీ అనేది. తర్వాత హెల్తీ కమ్యూనికేషన్ ఉందా లేదా, కమ్యూనికేషన్ హెల్తీగా ఉంటుందా లేకుంటే డిఫెన్సివ్గానా, కమ్యూనికేషన్ ఎలా ఉందా, ఫ్రీగా ఉందా, ఇంపార్టెంట్ సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు ఆ టాపిక్ని అవాయిడ్ చేస్తున్నాడా, దూరం పెడుతున్నాడా, అవాయిడ్ చేస్తున్నారా డిస్కషన్, సెన్సిటివ్ టాపిక్స్ మాట్లాడేటప్పుడు టాపిక్స్ని అవాయిడ్ చేస్తున్నారా లేకుంటే మాట్లాడుతున్నారా, ఫేస్ చేయగలగాల. చిన్న టాపిక్ కానీ, హెవీ టాపిక్ కానీ, సెన్సిటివ్ విషయాలలో కానీ ఓపెన్ అప్ అయ్యి మాట్లాడాలి, దాటేయకూడదు. దాటేస్తున్నారంటే దానికి చాలా అర్థాలు ఉంటాయి, అది పెద్దగా అయిపోతాయి అవి. యాక్చువల్లీ స్టార్టింగ్లోనే మనం కమ్యూనికేట్ చేయకుంటే తర్వాత దాటేసి ఒకసారి 2 సార్లు దాటేసి 3ఓసారి వచ్చేసి నేను ఇది అనుకున్నా, అది అనుకున్నా, ఇట్లా అనుకోలేదు అంటారు. అదేదో ముందే కానీ ఆ డిస్కషన్ ఎందుకు చేయలేదు, ఎందుకు దాటేస్తున్నాం అంటే తన పర్సనల్ లైఫ్లో నేను చాలా ప్రెజర్ ఫీల్ అవుతున్నాను, నాకు వేరే టెన్షన్స్ ఉన్నాయి, సో ఇప్పుడు నేను దీనికి క్లారిటీ ఇచ్చే టైం లేదు అని చెప్తూ ఉంటారు ఆన్సర్స్. సో దాన్ని అర్థం ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే జరగరాని నష్టం జరిగిపోతుంది. దాటేస్తే ఇక్కడ ఏంటంటే ఇద్దరు అలైన్మెంట్, అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. కమ్యూనికేషన్ దాటేస్తారని మౌనం అంగీకారం అనుకొని ముందుకెళ్తారు, అది అంగీకారం కాదు, అసలు అర్ధాంగీకారం కూడా కాదు, అసలు యాక్సెప్టెన్సే కాదు, దే డోంట్ లైక్ ఇట్. సో అది దాటేసినందుకు ఒక లైఫ్ పార్ట్నర్ ఏదో ఒక అజంప్షన్స్తో ముందుకెళ్తారు. ఒక ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ కావచ్చు, ఒక జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేయడమే కావచ్చు, లేకుంటే ఏదో ఒక లైఫ్ డెసిషన్స్ ఉంటాయి. ఆ డెసిషన్లో నాకు నచ్చలేదు, నువ్వు ఎందుకు చేసావు, నచ్చంది ముందే చెప్పాలి, దాటేయకూడదు కదా. సో ఇక్కడ ప్రతిదానికి డిపెండెన్సీస్ ఉంటాయి, ఫినాన్షియల్గా, మెటీరియల్గా, ఇమోషనల్గా, సెన్సిటివ్ విషయాలు ఉంటాయి. సో అన్నీ దాటేయకూడదు, ఓపెన్ అప్ అయిపోవాలి, ఒక అలైన్మెంట్కి రావాలి, ఒక అండర్స్టాండింగ్కి రావాలి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అలా దాటేయడం వల్ల సమ్ వాళ్ళ పర్సన్ ప్రెజర్లో దాటేస్తున్నారు అనుకోండి, సో ఇంకొక పర్సన్, ఆపోజిట్ పర్సన్, సో తిని దాటేస్తున్నారు, నాకు ఆన్సర్ ఇవ్వట్లేదని తన ఓన్ డెసిషన్స్తో మూవ్ అని అవడానికి ట్రై చేస్తుంది, అంటే తను కంటిన్యూ చేయడం వేస్ట్ అని. బట్ అప్పుడు ఈ పర్సన్ ఏమనుకుంటారు, ఎగ్జాక్ట్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. సో దీన్ని నన్ను కనీసం అర్థం చేసుకోవట్లేదు, నేను ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, అర్థం చేసుకోలేదు, దీన్ని నాకు వేస్ట్ అని ఇక్కడ అనుకుంటారు. 2 రకాల నష్టం ఇక్కడ ఇమీడియట్లీ నేను అసలు నా యాక్సెప్టెన్స్ లేకుండా నేను ఎస్ నో చెప్పకుండా ముందుకు వెళ్తున్నారు అనేది దూరం అవుతారు, బ్రేక్ క్రాక్స్ వస్తాయి. రెండోది ఏంటంటే ఏమంటారు, వెయిట్ అండ్ వాచ్, చూస్తుంటారు. మంచిగా అయితే ఓకే, ఏమన్నా కొంచెం నష్టం జరిగినా, ఏదైనా ఇబ్బంది కలిగినా అప్పుడు మళ్ళీ బ్యాక్ ఫైర్ అవుతుంది, నా యాక్సెప్టెన్స్ లేదు, నేను అనుకున్నాను, బ్లేమ్ చేయడం. ఓకేనా. సో ఇక మల్టిపుల్ చెడు ఎక్కువ అవుతుంది, ఇక్కడ డిస్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఇలాంటి రెడ్ ఫ్లాగ్స్ ఏదైతే, ఇంకోటి రెస్పెక్ట్, ఇద్దరు ఒకరినొకరు రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ కూడా ఉండాలి, ఏదైనా దాయడము అంటే ఏదైనా పాస్ట్ బ్యాగేజ్ ఏదైనా ఉంటే, ఒకవేళ అంటే ఇప్పుడు బంధం ఏర్పరచుకునేటప్పుడు ట్రస్ట్ తోటే బిల్డ్ అవ్వాలి బంధం అనేది. అంటే మనం ఏదంటే అబద్ధాలతోటి అన్ని గతాన్ని దాచేయడము అలాంటివి ఉంటే ప్రాబ్లం అవుతుంది. కొన్ని ఏదైతే సెన్సిటివ్ టాపిక్స్ ఉంటాయో ముందు చెప్పుకోవాలి,
ట్రాన్స్పరెన్సీ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ బిల్డ్ చేయాలి. పాత బ్యాగేజ్ ఉంది, ఎగ్జాంపుల్ ముందు రిలేషన్షిప్ ఉంది, పాస్ట్ రిలేషన్షిప్ ఉంది, చెప్పుకోవాలి స్టార్టింగ్లోనే. తర్వాత బయటపడింది అనుకో అది ఒక మోసం అయిపోతుంది, మళ్ళీ పెద్ద మోసం అవుతుంది. అది క్రాక్ అనేది పెద్దగా అవుతుంది, అప్పుడు యాక్సెప్ట్ చేయలేరు. స్టార్టింగ్గా చెప్తే అదొక ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఓకే, హానెస్టీ ఉంది, ఇష్టం ఉంటే మూవ్ ఆన్ అవుతారు స్టార్టింగ్లో, ఇష్టం లేకుంటే అక్కడికో అయిపోతుంది, ఎక్కువ నష్టం జరగదు. అంటే ఎక్కువ హర్ట్ అవ్వరు, రెండు వైపులా కూడా హర్ట్ అవ్వరు. కానీ తర్వాత తెలిస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత, 6 సంవత్సరాల తర్వాత, ముందు నీకు పాస్ట్ రిలేషన్షిప్ ఉంది లేదా ఇలాంటివి ఏమన్నా ఉంటే, సెన్సిటివ్ విషయాలు ఉంటే, తర్వాత తెలిస్తే మోసమే కదా అది. అప్పుడు పెద్ద డ్యామేజ్ అవుతుంది, ఇద్దరు నష్టపోతారు అప్పుడు. ఎందుకంటే తను గిల్ట్లో జీవిస్తుంది. ఇంకోటి ఏంటంటే షేర్ చేయనందుకు గిల్ట్లో జీవిస్తారు వాళ్ళు, ఎప్పుడు బయటపడుతుందని భయంతో జీవిస్తుంటారు. తర్వాత వాళ్ళకి తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళు మోసపోయామని ఒక ఫీల్ అవుతారు, ఎందుకు చెప్పలేరు, నమ్మక ద్రోహం, ట్రస్ట్ లేదు అని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోతుంటారు. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్యలో అలైన్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అలైన్మెంట్ అనేది కైండ్ ఆఫ్ కెరియర్ కావచ్చు, కెరియర్లో అంబిషన్స్ ఏంటి, వీళ్ళ కెరియర్ అంబిషన్ ఏంటి, వాళ్ళ కెరియర్ అంబిషన్స్ ఏంటి, ఒకరి కెరియర్లో అగ్రెసివ్గా గ్రో అవ్వాలని ఉంటుంది, ఒకరికి స్లోగా వెళ్ళాలని ఉంటుంది. సో ఈ అండర్స్టాండింగ్ ఇంపార్టెంట్. ఇద్దరు అగ్రెసివ్గా వెళ్ళారనుకో రిలేషన్షిప్ విల్ హ్యావ్ ఏ ఇంపాక్ట్. అప్పుడు ఏమవుతుంది అంటే రిలేషన్షిప్ ఆ కెరియర్ అంటే కెరియరే ఫస్ట్ అంటారు, ఎందుకంటే వాళ్ళ అంబిషన్ ఎక్కువ ఉంది కెరియర్లో. సో ఇక్కడ ఉండాలి, సడన్గా సర్ప్రైజ్ అవ్వకూడదు. ఈ అలైన్మెంట్స్ అనేవి, ఈ రెడ్ ఫ్లాగ్స్ అనేది ముందు గుర్తిస్తే తర్వాత అనేది ఆ బ్రేకప్ అనేది మూవ్ అనే పరిస్థితి రాదు. మీరు అడిగిన ప్రశ్నకి ఆ బ్రేకప్ అవ్వాలన్న పరిస్థితి తెచ్చుకోకూడదు. ఒకవేళ వస్తే అనివార్య కారణాలలో వస్తే. ఇంకొకరు ఏంటంటే కొందరు రిపీటెడ్గా మోసం చేయడం, అంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్, వేరే రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం, కొత్త రిలేషన్షిప్లో ఎంటర్ అవ్వడం, ఇలాంటిది నాన్ నెగోషియబుల్. అలాంటివి ఏమన్నా ఉంటే రిలేషన్షిప్ని నిలుపుకోవాలనుకుంటే వర్కబుల్ చూడాలి, యాక్సెప్ట్ చేయగలుగుతారా మీరు. గతం గతః, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇక్కడ నుంచి అన్నా మీరు రియలైజ్ అయ్యి హెల్తీగా ముందుకెళ్తారా, మళ్ళీ రిపీట్ చేయాలన్న నమ్మకం, ఆ ట్రస్ట్ ఉన్నప్పుడు ముందుకెళ్ళాలి. ఆ ట్రస్ట్ లేనప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకోవాలి, తప్పదు. ఇంకా అంటిల్ అన్లెస్ వాళ్ళకు ఒకరి మీద ఒకరి ఫినాన్షియల్ డిపెండెన్సీ ఉంది, ఎమోషనల్ డిపెండెన్సీ ఉంది అనే విషయాల్లో తప్ప వాళ్ళు ఎప్పుడు మారలేరు. రిలేషన్ అవ్వని వాళ్ళు, పాస్ట్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కావచ్చు, మల్టిపుల్ రిలేషన్షిప్స్ ఉన్నవాళ్ళు, ఇది ఎంత సెన్సిటివో, ఎంత రెడ్ ఫ్లాగో, ఎలాంటి బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళది కూడా అంతే రెడ్ ఫ్లాగ్. ఇప్పుడు ఏంటంటే కొండంత ప్రేమ ఉంది కానీ ఇక్కడ ఉన్నది ఇక్కడ పెట్టరు, బాధ్యత తీసుకోరు. అప్పుడు ఏమవుతుంది, ప్రేమ చిన్నగా అయిపోతుంది, ఇది పెద్ద ట్రిగర్ అవుతుంది. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో అన్ని 90% పర్ఫెక్ట్గా ఉండి సో 10% మెయిన్ది లేకపోతే కూడా వేస్టే అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటే ఈ బ్రేకప్ అవ్వదు, అసలు మూవ్ ఆన్ అయ్యే అవసరం కూడా రాదు అని చెప్తున్నారు. బట్ నేను యాక్సెప్ట్ చేస్తాను సార్ దాన్ని. బట్ అందరికీ దీని గురించి ఐడియా ఉండాలి. సో లవ్ అంటేనే బ్లైండ్ గా వెళ్ళిపోతూ ఉంటారు. నా మనసుకు నచ్చింది, మనసుకు హ్యాపీనెస్ అనిపించింది, బటర్ఫ్లైస్ ఎగిరాయి, సో దూకేస్తూ ఉంటారు. బట్ ఇవన్నీ లేవని తెలిసిన తర్వాత కష్టం సార్, ఇవన్నీ యాక్సెప్ట్ చేసినా సరే మూవ్ ఆన్ అవడం కష్టం. సో అంటే మన మైండ్ ని వేరే దాని మీద డైవర్ట్ చేసుకోవాలా, అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలా, అసలు ఎలా ఉంటే బెటర్ అంటారు? అది ఇది ఒక పాయింట్, బ్రేకప్ పాయింట్, ఇది బర్నింగ్ పాయింట్, చాలా సెన్సిటివ్ పాయింట్. అది చాలా మంది ఇక్కడికి వచ్చేసి అక్కడే సతమతమై బాగా సఫర్ అవుతుంటారు. ఒకటి ఎమోషన్స్ క్యారీ చేస్తారు, పాత జ్ఞాపకాలు, రిలేషన్షిప్. ఈ మధ్యలో మనం సినిమాలు చూసి బాగా అంటే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయినాం బాగా. లవ్ అట్ ఫస్ట్ సైట్ అంటే ప్రేమ ఒకసారి పుడుతుంది, ఓకే, పారేకి బార్ అవుతాయి జిందగీ మే అని చెప్పేసి సినిమాలో చూస్తారు. ఒకవేళ అది ప్రేమ రిలేషన్షిప్ ఫెయిల్ అవుతే ఇంకా జీవితం అయిపోయింది, ఇంకా అబ్బాయిలు అందరూ అంతే, ఇంకా మోసం చేసే వాళ్ళే, అమ్మాయిలు అంతా ఇంతే మోసం చేస్తారని ఒక అబ్సల్యూట్గా ఒక ఇంప్రెషన్కి వచ్చేస్తాము. ఒక ఇన్సిడెంట్తో మొత్తం అంతా యూనివర్స్ అంతా అబ్బాయిలందరూ అమ్మాయిలందరూ ఇంతే అని ఒక స్టేజ్కి వచ్చేసి ఇంకా నేను రిలేషన్షిప్లోకి ఎంటర్ అవ్వను, పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఒక వైరాగ్యం స్టేజ్కి వెళ్ళేసి కోపంగా హేట్రెడ్నెస్ పెంచుకుంటారు. ఇక్కడ ఎమోషనల్గా కాసేపు తాత్కాలికంగా ఫీలింగ్స్ వస్తాయి, కానీ అక్కడే ఉంటే మాత్రం తీరని నష్టం, వాళ్ళే చాలా తీరని నష్టం. 2 థింగ్స్. ఫస్ట్ ఏంటంటే 2 కాదు 3 విషయాలు అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆ పెయిన్ ఏదైతే ఉంటుందో, బ్రేకప్ పెయిన్, మోసపోయినమైన పెయిన్ని తగ్గించుకోవాలి మ్యాగ్నిట్యూడ్. అక్కడ నుంచి వాళ్ళు ఇంతకుముందు మీరు అన్నట్టు అక్కడ నుంచి మూవ్ అవ్వాలన్నట్టు మన ఫోకస్ అక్కడ నుంచి మార్చాలా, రీఫ్రేమింగ్ చేసుకోవాలా. నేను ఇక్కడ మోసపోయాను అనే పదం ప్లేస్లో నేను ఇక్కడ ఒక పెద్ద గుణపాఠం నేర్చుకున్నాను అని, అది ఒక చిన్న వర్డే మన అది రీఫ్రేమ్, ఆ లైన్ని మనం సెంటెన్స్ రీఫ్రేమ్ చేసినప్పుడు మన సఫరింగ్లా విక్టిముడ్లు ఉండం, మూవ్ ఆన్ అవుతాం. ఇక్కడ ప్రతి దానికి రీఫ్రేమ్ ఇవ్వాలి.
మోసపోవడం కూడా ఒక వంతు మనదే తప్పు, ఎంతో కొంత, మొత్తం కాదు. మోసం చేసే వాళ్ళది ఒక బారన తప్పున్నా, ఒక చారణ 75% వాళ్ళ తప్పున్నా, 25% మోసపోయే వాళ్ళది కూడా. ఎందుకంటే మనం గుడ్డిగా నమ్మాము. స్టార్టింగ్ నుంచి కూడా క్యాజువల్గా ఇచ్చాము, ఎక్కువ టైం ఇచ్చాము, మనకు ఛాన్స్ వచ్చినా కానీ మనం అడగలేదు, అసర్టివ్గా లేము, క్వశ్చన్ చేయలేదు, ప్రాపర్గా మనం డీల్ చేయలేదు. సో బాధ్యత మనది కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక లెసన్ నేర్చుకున్నా, రీఫ్రేమ్ చేసుకోవాలా. ఇది ఒక నాకు గొప్ప గుణపాఠము, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు నేర్చుకున్నాను అని చెప్పేసి ఆ పెయిన్ నుంచి రీఫ్రేమ్ చేసుకోవాలి. ప్రతి సిచ్యువేషన్ని రీఫ్రేమ్ చేసుకోవాలి, ఇది ఒకటి. రెండోది ఏంటంటే మన మీద అంటే వాళ్ళు ఏంటంటే లైఫ్లో ఇక వైరాగ్యం స్టోర్స్ ఇంకేం లేదు, లైఫ్ ఇంత అనకుండా లైఫ్ని న్యూట్రల్గా చేయాలి. ఫస్ట్ నేను ఒక బెస్ట్ పర్సన్, ఒక డిజర్వింగ్ పర్సన్ అవ్వాలి. అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, వాళ్ళు ఒక వాల్యుబుల్ పర్సన్ ఉన్నప్పుడే మళ్ళీ ఒక వాల్యుబుల్ రిలేషన్షిప్ బిల్డ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లైఫ్ అనేది చిన్న లైఫ్. ఇదేంటంటే ఒక 5 సంవత్సరాలు మోసపోయేవాడిని 31 ఇయర్స్లో వైరాగ్యం చెందేసి మిగతా 70 సంవత్సరాలు 60 సంవత్సరాల లైఫ్ని మనం అలా వదిలేను, వేస్ట్ చేయలేము. సో మనం ఏంటంటే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే స్టార్ట్ చేయకూడదు, బెటర్ అయ్యి స్టార్ట్ అవ్వాలి. ఒక డిజర్వింగ్ పర్సన్ అవ్వాలి, ఒక ఎవాల్వింగ్ పర్సన్ అవ్వాలి. ఇప్పుడు ఏంటంటే డిజర్వింగ్ ఉన్న వాళ్ళకే సక్సెస్ వస్తుంది, మంచి మంచి రిలేషన్షిప్ అట్రాక్ట్ అవుతుంది. ఒక అంటే డిజర్వింగ్ అబ్బాయి, ఒక డిజర్వింగ్ అమ్మాయి, వాల్యుబుల్ పర్సన్. డిజర్వింగ్ మీనింగ్ అయితే ఒక వాల్యుబుల్ పర్సన్ అంటే ఆలోచన విధానాలు కావచ్చు, ఇమోషనల్ స్టేట్ కావచ్చు, మెంటల్ స్టేట్ కావచ్చు, కెరియర్లో ఓవరాల్గా కొంచెం ఎవాల్వ్ అవ్వాలి, ఒక వాల్యుబుల్ పర్సన్ అవ్వాలి. ఎలాంటి వాళ్ళు కావాలనేది అలాగా మనం తయారవ్వాలి. ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్ కూడా సార్ పర్సన్ టు పర్సన్ ఉంటుంది కదా. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు మీరు అన్నట్లు ఓన్లీ మోసం పోతే పోయినలే, ఇంకైనా జాగ్రత్త పడాలని కొంతమంది ఆలోచిస్తారు. ఇంకొంతమంది సక్సెస్ అవ్వడం కోసం తినపైన గ్రడ్జ్ పెట్టుకుంటారు అనమాట. అంటే నేను ఎలా అయినా సరే వీడికి నేను బెటర్ అని ప్రూవ్ చేయాలి, దీనికి బెటర్ అని ప్రూవ్ చేయాలి అనుకుంటుంటారు. సో ఏది ప్రాసెస్ కరెక్ట్ అంటారు? అంటే మనల్ని మోసం చేసిన వాళ్ళపైన గ్రడ్జ్ పెట్టుకోవడం కరెక్టా, అంటే వదిలేసి ఇది కాదు నాది, అసలు నేను ఈ టైపే కాదు, నేను చూసుకుంటాను అనుకోవడం కరెక్టా? మోసం చేసే వాళ్ళపైన గ్రడ్జ్ పెట్టుకోవడం అనేది మనను ఇంకా ఎమోషనల్గా బరువు మోస్తున్నట్టు, అది ఏమాత్రం లాభం ఉండదు. ఇక్కడ ఏంటంటే ఒక రివెంజ్, స్వీట్ రివెంజ్ అనేది సక్సెస్ అవ్వడము, స్వీట్ రివెంజ్ అన్నిటికీ అప్లై అవుతుంది, రిలేషన్షిప్లోనే కాదు. కానీ వాళ్ళ మీద గ్రడ్జ్ పెట్టవద్దు, పెట్టుకోకూడదు. పెట్టుకుంటే ఏమవుతుంది, తెలియకుంటేనే ఒక ఎమోషనల్ వెయిట్, బరువును మోస్తున్నట్టు మనం, అది మంచిది కాదు. దాన్ని ఆ పెయిన్, అది డెఫినెట్లీ ఒక పెయిన్, ఆ పెయిన్ ఒక పర్పస్గా కన్వర్ట్ చేయండి. పర్పస్ ఇక్కడ ఏంటంటే ఓకే నేను ఇక్కడ మోసపోయాను, ఐ విల్ బికమ్ ఏ బెటర్ పర్సన్. ఆయనను అంటే ప్రూవ్ చేసుకోనికే కాదు, ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్రూవింగ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్, ఇంప్రూవింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్, హెల్తీ అనమాట. ప్రూవ్ చేసుకోవడం అనేది నెగిటివ్కి వెళ్తాం ఒక్కొక్కసారి ఆ దారిలో తప్పులు చేస్తాము, సఫర్ అవుతాము, ప్రెషర్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది. ఇంప్రూవ్ అవ్వడంలో ఏంటంటే మన చాయిస్, అది మన ఓన్ చాయిస్. వీఆర్ గెటింగ్ ఈరోజు ఇక్కడ ఉన్నాను, ఈరోజు నెక్స్ట్ ఇంకా బెటర్ అవుతాను. కెరీర్లో ఎట్లా బెటర్ అవుతామో మన వ్యక్తిత్వంలో, పర్సనాలిటీలో కూడా ఇమోషనల్ రెగ్యులేషన్ మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే బ్రేకప్ అవుతారో వాళ్ళ ఇమోషనల్ రెగ్యులేషన్ అనేది బాగా దెబ్బతింటుంది. ఇమోషనల్ స్టేటు, మెంటల్ స్టేట్ చాలా దెబ్బతిన్నప్పుడు ఫిజియలాజికల్గా, హెల్త్ పరంగా కూడా, బయాలజికల్గా కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు అమ్మాయిలకు కావచ్చు, అబ్బాయిలకు కావచ్చు, వాళ్ళకి వచ్చేటి వాళ్ళకి వస్తుంటాయి. పీసీఓడీలు, ఎక్కువ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్, క్రానిక్ స్ట్రెస్ అవ్వడము, యాంగ్జైటీ రావడము, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్తో ఉండడము, ఇవన్నీ కూడా లెఫ్ట్ ఓవర్ లైక్ ఒక ఏంటంటే ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వడం. నేను లైఫ్లో అనుకున్నది కోల్పోయాను, ఇంకా నేను ఎందుకు పనికిరాను, మళ్ళీ నా టైం అంతా వేస్ట్ అయింది, జీవితం అయిపోయింది అన్నట్టు ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తాడు. అలా కాదు, అదొక లెసను. స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్ అగైన్, బికమ్ ఏ అంటే ఒక మంచి వ్యక్తి, ఒక వాల్యుబుల్ పర్సన్గా ఎవాల్వ్ అయినప్పుడు నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలో అలాగా మీరు అవ్వాలి ఫస్ట్. అప్పుడు అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. ఇప్పుడు నేను నెగిటివ్గా ఉన్నప్పుడు నాకు నెగిటివ్ వాళ్ళే కనెక్ట్ అవుతారు. నేను ఇప్పుడు అంబిషియస్గా, ఒక పాజిటివ్గా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళే అట్రాక్ట్ అవుతారు. లైక్ మైండెడ్ అట్రాక్ట్స్ అంటారు. సో మనం ఎలా ఉంటే అలాంటి వాళ్ళని అట్రాక్ట్ చేస్తాం. నీకు ఎలాంటి రిలేషన్షిప్ బంధం కావాలో అలాగా మనం అవ్వడానికి, ఆ స్టేజ్కి రీచ్ అవ్వడానికి ఎవాల్వ్ అవ్వాలా. ఇదొకటి. రెండవది. మూడోది వచ్చేసి ఏంటంటే నెక్స్ట్ టైం రిలేషన్షిప్కి వెళ్ళేటప్పుడు మూడోది గతాన్ని పెట్టుకోకూడదు. మనం గతం పోయింది, ఇప్పుడు యూఆర్ బెటర్ వర్షన్. అప్పుడు 1.0 అయితే ఇప్పుడు 2.0 బెటర్ వర్షన్. ఇప్పుడు నువ్వు ఎవాల్వ్ అయినావు, నీలాంటి వాళ్ళని చూస్తున్నావు. ఆ పాఠాలు ఏవైతున్నాయో లాస్ట్ టైం లెసన్స్, ఆ లెసన్స్ గుర్తుపెట్టుకోండి, ఆ తప్పులు మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఒకటి, కంపాటబిలిటీ, అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ హిపోక్రసీ కానీ బయాస్ కానీ ఉండకూడదు. నాకొక రూలు నీకొక రూల్ అన్న యాటిట్యూడ్తో వెళ్ళారనుకో, మళ్ళీ నేను నాలాగే, నా రూలు నాదే డామినేటివ్ అని ఒక్కొక్కసారి విడిపోయే వాళ్ళే ఎక్కువ టాక్సిక్ ఉంటారు, తెలియదు. ఐఎమ్ సారీ. ఇప్పుడు ఏమవుతుందంటే కల్ప్రిటే ఒక విక్టిమ్ లాగా ఫీల్ అవుతారు. కల్ప్రిటే ఒక విక్టిమ్ని ఒక మోసపూరితంగా చూస్తారు వాళ్ళని. అదే అవుతుంది, తెలియకుండా అవుతుంది, అన్కాన్షియస్గా అవుతుంది. ఇద్దరు సఫర్ అవుతారు, ఆడ బ్రేకప్లో ఇద్దరు సఫర్ అవుతారు, ఇద్దరు నష్టపోతారు. కానీ ఎవరైతే ఎక్కువ బాధ్యులో
ఎవరైతే యాక్చువల్గా ఎక్కువ నష్టం కలిగిస్తారో కల్పిట్ అంటారో వాళ్ళే విక్టిమ్లా జీవిస్తారు తెలియకుండా. సో అక్కడ నుంచి బయటికి రావాలి. నువ్వు కల్పిట్ అయ్యి మన తప్పులు ఉండి నేనే విక్టిమ్ లాగా ఉంటే జీవితం ఎప్పుడూ ముందుకెళ్ళదు. మళ్ళీ రిలేషన్షిప్లో అదే రిపీట్ అవుతుంది. ఇంకోది కాదు, రెండోది, మూడోది, ఎన్ని రిలేషన్షిప్స్ మార్చినా వాళ్ళు అక్కడే ఉంటారు. ఫస్ట్ ఏ పర్సన్ కూడా అనుకోరు సార్ ఇది నా వల్లే ఈ తప్పు అయిందని. ఒకవేళ నిజంగా తప్పు చేసిన వాళ్ళు కూడా అనుకోరు. ఈవెన్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే. మరి వాళ్ళు మా వల్ల నేను చేసిన తప్పు వల్లే ఈ రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది, నేనే తప్పు చేశాను, నేనే చేంజ్ అవ్వాలని అసలు ఎప్పుడు అనిపిస్తుంది సార్? ఒక సింపుల్ టిప్ నేను ఒక సింపుల్ టిప్ ఇస్తాను. తప్పు నువ్వు చేసావా వాళ్ళు చేసారా పక్కన పెట్టండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఇంపార్టెంట్. సెల్ఫ్ రియలైజేషన్, సెల్ఫ్ రిఫ్లెక్షన్. మీకు తెలియకుంటే మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు, కాన్షియస్గా ఆలోచించినప్పుడు, అన్ని అంటే అన్బయాస్గా ఆలోచించినప్పుడు బయటపడతావు. ఒకటి అవ్వట్లేదంటే ఒక ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళండి. రిలేషన్షిప్ కోచ్ లేకుంటే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళేసి రిలేషన్షిప్ పాస్ట్ గురించి చెప్పండి. ఎక్కడ రాంగ్ అయింది, వేర్ థింగ్స్ వెంట్ రాంగ్, ఎక్కడ ప్రాబ్లమ్స్ అనేది అక్కడికి వెళ్ళి అడిగితే క్లియర్గా వస్తుంది. నా లోపాలు ఏమైనా ఉన్నాయా, నా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా ఉన్నాయా, నా ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా వెళ్ళి అడగండి. మన వీక్నెస్ మనం తెలుసుకున్నప్పుడు, మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు మనకు జరిగే నష్టం కంటే లాభమే ఉంటుంది. నష్టం ఏం లేదు అక్కడ. మన తప్పులు మనం తెలుసుకుంటే జీరో నష్టం, కానీ అన్ని లాభాలే. మనం మూవ్ అవుతాం. మన తప్పులు మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి లైఫ్ పార్ట్నర్ ఎంత బెస్ట్ లైఫ్ పార్ట్నర్ వచ్చినా, వరం లాంటి భగవంతుడు వరం ఇచ్చిన లైఫ్ పార్ట్నర్ అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా, నాలో టాక్సిజం ఉంటే, నాలో నెగిటివిటీ ఉంటే, నేను ఒక హెల్తీ వేగా లేకుంటే, టాక్సిక్గా ఉంటే, లైఫ్ పార్ట్నర్ ఎంత మంచిగా దొరికినా నేను ఎప్పుడు విక్టిమ్లోనే ఉంటాను, వాళ్ళనే బ్లేమ్ చేస్తుంటాను. ఇది మేబీ పొరపాటున నేను కూడా ఆ జోన్లో ఉన్నానా అని మనం సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవాలి. నేను అందరిని ఉద్దేశించి అనట్లేదు. అలా చేసినప్పుడు ఎగ్జిస్టింగ్ రిలేషన్షిప్ బ్రేకప్ వరకు వెళ్ళదు, మూవ్ ఆన్ అనే క్వశ్చన్ రాదు. ఒకవేళ అది వచ్చినా మనం బాగానే ఉన్నాం, ఎదుటి వాళ్ళ తప్పే అనుకో, మనం మోసపోయాం, సఫరింగ్ విక్టింగ్లో ఉన్నాం, కానీ నెక్స్ట్ టైంలో మళ్ళీ మనం సఫర్ అవ్వం. మన వంతు మనం గట్టిగా ఉండాలి, కరెక్ట్ ఉండాలి. అండ్ ఇక్కడ ఏంటంటే గివ్ అండ్ టేక్ అనేది ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా, రూల్ సేమ్ ఉండాలి, బయాస్గా ఉండకూడదు. నాకొక రూలు, నీకొక రూలు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన వాళ్ళ గురించి చెప్తాను నేను మామూలుగా. ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది, పెళ్ళి అయిన తర్వాత డిఫరెంట్ ఉంటుంది, వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. పిల్లలు పుట్టాక ఏం చేస్తారంటే కోడలు కానీ, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళ బాబుని ఈసి మమ్మాబాయ్ అంటుంది, బట్ వాళ్ళ భర్త మమ్మాబాయ్ ఉండకూడదు, వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఉండకూడదు. తన భర్త మాత్రం అమ్మ చెప్పినట్టు వినకూడదు, వాళ్ళ అత్తయ్య చెప్పినట్టు వినకూడదు. వాళ్ళ అబ్బాయి మాత్రం అమ్మ చెప్పినట్టు ఉండాలి, నా కొంగు చాటు ఉండాలి, ఆయన కొంగు చాటు ఉండకూడదు. ఇక్కడ ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ పక్కన పెడదాం. ఇక్కడ నీకొక రూలు, నాకొక రూలు, హిపోక్రసీ ఇక్కడ అంతే. ఇప్పుడు ఏమవుతుందంటే అమ్మ వరకు వచ్చేస్తే అబ్బాయి భర్త ఏం చేస్తాడంటే, మా అమ్మ చెప్పినట్టు వినాలి నువ్వు, మీ అమ్మ చెప్పినట్టు వినకూడదు, నేను కూడా విన్నాను మీ అమ్మ చెప్పినట్టు, మా అమ్మనే సుప్రీం, మా అమ్మ చెప్పినట్టు వినాలి వీళ్ళు అంటారు. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకో రూల్, వాళ్ళకొక రూల్. ఇక్కడే ప్రాబ్లమ్స్ వచ్చేటి గొడవలంతా. ఇక్కడ ఏంటంటే మీ అబ్బాయిని మీద నీకు ఎంత బాండింగ్ ఉంది, ఎంత ప్రేమ ఉంది, వాళ్ళ అమ్మకు కూడా వాళ్ళ అబ్బాయి మీద అంత ప్రేమ ఉంది. ఎటొచ్చి వాళ్ళు చెప్పే ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ ఉంటే మీరు వర్కౌట్ చేసుకోండి. వాళ్ళేమి మీకు కీడు చేసేవాళ్ళు కాదు, మా శ్రేయోభిలాషులే, వెల్విషర్సే. ఏ తల్లిదండ్రులు కూడా పిల్లలు సఫర్ అవ్వాలి, పాడు కావాలని ఉండదు. ఒక్కోసారి తెలియకుండా వాళ్ళు ఏంటంటే వాళ్ళ బిలీఫ్స్, వాళ్ళ నమ్మకాలను రుద్దుతారు. వాళ్ళకున్న నమ్మకాలను, వాళ్ళకున్న భయాలను, నమ్మకాలను పిల్లల మీద రుద్దుతుంటారు. అది మీ పైన నెగిటివ్గా ఇంపాక్ట్ అవుతే హెల్తీగా హ్యాండిల్ చేయండి, అంతే తప్ప వాళ్ళతో బంధాన్ని దూరం చేసుకోవడము, మీ ఇద్దరు భార్యాభర్తలు కొట్లాడడము, తర్వాత అందరు కలిసి కొట్లాడుకోవడము, రచ్చ అయిపోయి ఫ్యామిలీ కాన్ఫ్లిక్ట్స్ పెంచుకోకూడదు. సో రూల్ అనేది అన్బయాస్గా ఉండాలి. నాకు మీకు ఒకటే రూల్, ఫేర్గా ఉండాలి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్లో ఈ హ్యాండిల్ చేసే ప్రాసెస్ మొత్తం, రెస్పాన్సిబిలిటీ మొత్తం హస్బెండ్ రోల్దే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయి ఏం చేయలేదు కదా, ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్కి చెప్పినా వేస్టే, చెప్పే అంత ఫ్రీడమ్ ఉండదు, అంత ఎఫెక్టివ్గా కూడా ఉండదు. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య గొడవ అయితే పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయడం మంచిదా, ఇన్వాల్వ్ చేయకుండా వీళ్ళిద్దరే సాల్వ్ చేసుకోవడం బెటరా? ఫస్ట్ థింగ్ వీళ్ళే సాల్వ్ చేసుకోవాలి, పేరెంట్స్ వరకు వెళ్ళకూడదు. ఆ మెచ్యూరిటీ ఉండాలి, ఎమోషనల్ మెచ్యూరిటీ అనేది వీళ్ళకి రావాలి. పెళ్లి అయ్యేటప్పటికి ఎమోషనల్ మెచ్యూరిటీ ఉందని ఒక బేస్ అజంప్షన్, అది లేనప్పుడే పేరెంట్స్ వరకు వెళ్తుంది. ఇద్దరికి ఆ మెచ్యూరిటీ ఉండాలి, ఉన్నప్పుడు వీళ్ళే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఒకవేళ అవసరం పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, బట్ ఒక కాన్ఫ్లిక్ట్గా నెగిటివ్ వెళ్ళకూడదు, వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్ళాలి అంతే. కానీ ప్రతిసారి ఏమవుతుందంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు నిందలేస్తూ, కంప్లైంట్ చేస్తూ, మీ అబ్బాయి ఇట్లా అని చెప్పేసి కోడలు అనడం, లేకపోతే మీ కూతురు ఇట్లా అని అబ్బాయి వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళడం, వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళడం. ఏం చేస్తారంటే ఎక్స్ట్రీమ్కి వెళ్తారు, మీ కొడుకుని ఇలాగనే పెంచేది,
అని ఒక నిందించడము, తర్వాత మీ కూతుర్ని ఇలాగే పెంచారని అబ్బాయి కూడా వాళ్ళ అత్త మామని అలాగే వేస్తారు. దట్ విల్ నాట్ వర్క్. వాళ్ళు ఎలా పెంచారో పెంచారు, అయిపోయింది, పెంచేసారో అయిపోయింది, పెళ్లి చేసుకున్నారు. మీరు ఫిగర్ అవుట్ చేయాలా, మీరు సార్ట్ అవుట్ చేసుకొని మూవ్ అని అవ్వాలి. ఇవి పేరెంట్స్ మీద మళ్ళీ లోడ్ వేయకూడదు, ఎందుకంటే జీవితం మీది. ఇప్పుడు వాళ్ళు పెంచింది ఒక 3 దశాబ్దాల కింద, వాళ్ళ వాల్యూస్, బిలీవ్స్, నమ్మకాలు అన్ని అవుట్డేట్ అయినాయి. అది మీకు తెలుసు, టెక్నాలజీ అవుట్డేట్ అయింది, వాళ్ళ బిలీవ్స్ అవుట్డేట్ అయినాయి. వాళ్ళని ఇప్పుడు బ్లేమ్ చేస్తారు. అలాగే ఇప్పుడున్న వాటికి వాళ్ళు ఎట్లా బాధ్యులు. ఇంకొకటి సింపుల్ లాజిక్ ఇక్కడ ఏంటంటే, వీళ్ళ పిల్లలు పెద్దగయ్యాక సేమ్ రిపీట్ చేస్తారు. అప్పుడు కానీ తెలియదు వాళ్ళకి ఆ పెయిన్. ఎందుకంటే ఇప్పుడున్న లైఫ్ స్టైల్, ఇప్పుడున్న టెక్నాలజీ 20-30 ఇయర్స్ తర్వాత మారిపోతుంది. వాళ్ళు కూడా అదే సైకిల్ రిపీట్ చేస్తారు, ఇంకా ఫాస్ట్గానే వస్తుంది. ఇక్కడ వాళ్ళని బ్లేమ్ చేయడంలో ఎలాంటి ఉపయోగం లేదు, అనవసరంగాను. ఓకే, వాళ్ళు తెలియకుండా ఇబ్బంది కలిగిస్తున్నారు, హెల్తీ బౌండరీస్ పెట్టుకోండి, వాళ్ళని హర్ట్ చేయకండి, రెస్పెక్ట్ చేయండి. మా ప్రాబ్లం ఏదో మేము సార్ట్ అవుట్ చేసుకున్నాం. ఇద్దరు కలిసి రోల్ ఇంతకుముందు అన్నారు కదా, అబ్బాయిదే కాదు, అమ్మాయిదే అబ్బాయిది, భార్య భర్తలు ఇద్దరు రోల్ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకంటే అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్ని రెగ్యులేట్ చేసుకోవడం, హెల్తీ బౌండరీగా లిమిట్స్ పెట్టుకోవడం ఆమె బాధ్యత. అబ్బాయికి వాళ్ళ పేరెంట్స్ని హ్యాండిల్ చేయడం ఈయన బాధ్యత. తర్వాత అట్ ద సేమ్ టైం అబ్బాయి వాళ్ళ అత్తమామలకి రెస్పెక్ట్ ఇస్తూ బౌండరీస్లో లిమిట్లో మెయింటైన్ చేయడం ఆయన బాధ్యత. కోడలు కూడా వాళ్ళ అత్తమామకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళ బౌండరీస్ వాళ్ళను ఉంచేసేయాలి. ఏదైనా బియాండ్ వెళ్తుందంటే ఇద్దరు కలిసి సార్ట్ అవుట్ చేసుకోవాలి. ఇఫ్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటాం. మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఒక హెల్తీ వేగా సార్ట్ అవుట్ చేద్దాం అనుకున్నప్పుడు సొల్యూషన్స్ ఉంటాయి. లేదు ఇమోషనల్గా నేనే రైటు, నేనే నెగ్గాలనే ఇంటెన్షన్ అమ్మాయికున్నా అబ్బాయికున్నా, గొడవలు అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్, అది ఇంకేం చేయలేము అక్కడ. అండ్ ఇంకా కొన్ని సిచ్యువేషన్లో ఏంటంటే, అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే సార్, అంటే అది హెల్దీ రిలేషన్షిప్ అన్హెల్దీ అని కాకుండా ఇది ఒక అలవాటు ఉంటుంది అమ్మాయిలకి. అంటే ప్రతి చిన్న విషయం, ఇంట్లో జరిగిన ప్రతి చిన్న విషయం వెంటనే అమ్మకి వెళ్ళి ఫోన్ చేసి చెప్పేయడం, సో ఇలా జరిగిందమ్మా, ఇలా అన్నాడమ్మా, అత్తమ్మ ఇలా అన్నది, మామ ఇలా అన్నాడని. బట్ తినకేం ప్రాబ్లం ఉండదు, అది జస్ట్ నార్మల్ క్యాజువల్గా చెప్తుంది. బట్ ఆ పేరెంట్స్ అది మైండ్లో పెట్టేసుకొని ఏదైనా ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు, ఆ రోజు మా పాపని మీరు ఇలా చేశారు కదా అంటే కూతురు మీద ప్రేమతో అనేస్తూ ఉంటారు. సో దీని వల్ల కూడా ఈ హెల్దీ రిలేషన్షిప్ పాడే అవకాశం ఉంటుంది అంటారా? 100% ఉంటుంది, 200% ఉంటుంది. ఇక్కడ ఇన్స్టెంట్గా లేకుండా లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న విషయాలన్నీ కూడా ఇక్కడిది అక్కడ డిస్కస్ చేస్తున్నారంటే ఏమవుతుందంటే, వాళ్ళకు నచ్చకపోవచ్చు కొన్ని, అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్లు ఉంటారు. ఓకే, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా ఉండకూడదు, అలా ఉండాలని వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. తర్వాత తెలియకుండానే ఇద్దరు అత్తయ్య మామయ్యలను వాళ్ళని కూడా కాన్ఫ్లిక్ట్స్ అనేవి అన్నట్టు. వీళ్ళు బాగానే ఉంటారు స్టార్టింగ్లో, వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు రావడము, తర్వాత ఇన్స్టెంట్గా వీళ్ళ మధ్యలో కూడా విభేదాలు వస్తాయి. ఎందుకు అలా ఎందుకు చూసుకుంటారు? ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. కూతుర్ని ఒక రకంగా, కోడలు ఒక రకంగా చూస్తే ఒకటి, అది కూడా బయాస్, మళ్ళీ చాలా బిగ్గెస్ట్ బయాస్. ఇంతకుముందు మనం బయాస్ ఎలా అనుకున్నాం, ఇక్కడ కూడా అంతే. కూతురుకి ఒక రూలు, కోడలికి ఒక రూలు. ఇది కూడా ప్రాబ్లం. అన్బయాస్గా ఉన్నప్పుడే బాగుంటుంది, ఫేర్గా ఉండాలి. ఎవరి లిమిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి. అది అందరికీ తెలుసు కానీ చేయరు. చెప్పడం చాలా ఈజీ కానీ చేయడం కొంచెం కష్టం. కానీ ఆ కష్టం ఏదైతే ఉంటుందో కొంచెం కష్టము, దానికి ఉన్న ప్రతిఫలం, సఫరింగ్ అనేది చాలా తగ్గుతుంది, హ్యాపీగా ముందుకెళ్తారు. లేదా స్టార్టింగ్లోనే సార్ట్అవుట్ చేసుకోవాలి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్, అందరి ఇమోషన్స్ ఒకే రకంగా ఉండరు, ఇమోషన్స్ అనేది స్వింగ్ అవుతుంటాయి. స్టార్టింగ్లోనే హెల్తీగానే సార్ట్అవుట్ చేసుకోవాలి. ముదిరి బాగా అణచేసుకొని విస్ఫోటంలాగా అవ్వకూడదు. ఫ్యామిలీలో ఇట్స్ క్వైట్ న్యాచురల్ అండ్ కామన్. బట్ ఎంత తొందరగా సార్ట్అవుట్ చేసుకుంటే డిఫరెన్సెస్ అంత హెల్తీగా ముందుకెళ్తుంది. అంటే సఫరింగ్ అనేది తక్కువ ఉంటుంది బాగా. అంటే అది క్యాజువల్గా అయినా సరే, వాంటెడ్లీ అయినా సరే, అసలు కొన్ని విషయాలు భార్య భర్త మధ్య జరిగేవి అసలు చెప్పుకోకపోవడం మంచిది కదా, పేరెంట్స్కి అయినా తెలియకపోవడం మంచిది. కొన్ని యాక్చువల్గా అన్నీ చెప్పకూడదండి. ఇప్పుడు చిన్న చిన్న అవి ఉన్నాయి కదా, అన్నీ చెప్పకూడదు. ఇంపార్టెంట్ సెన్సిటివ్ విషయాలు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇంట్లో మేజర్ ఇంపాక్ట్ ఉంది, ఎవరు సిక్ అయ్యారు చెప్పుకోవచ్చు, ఇలా మందులు వేసాం అది ఇది అనొచ్చు. ఈ రోజు ఏం తిన్నాము, ఏం కూర, ఇది డీటెయిల్గా వెళ్తాం కదా. అంటే కొన్ని అంటే ఎగ్జాంపుల్ ఇస్తున్నా నేను, అస్సలు షేర్ చేయకూడదు. సొంత తల్లిదండ్రులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, 4 గోడల మధ్యలో బెడ్రూమ్ రిలేటెడ్, ఇంటిమేసీ రిలేటెడ్, బెడ్రూమ్ రిలేటెడ్, ఇంకొంచెం కెరీర్ సెన్సిటివ్ విషయాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, తల్లిదండ్రుల మనసు నొప్పించేది చెప్పకూడదు, ప్రైవసీ పోయేది చెప్పించకూడదు, వాళ్ళకి చెప్పకూడదు. వీళ్ళ అబ్బాయి తల్లిదండ్రులకు చెప్పకూడదు, అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పకూడదు. తర్వాత అమ్మాయి తల్లిదండ్రులకు మాత్రము, వాళ్ళు వేరే ఫ్యామిలీ కదా, వాళ్ళకి సగం తెలుస్తాయి, చెప్పింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది ఒకటి. అక్కడ ఎక్కువ గ్యాప్స్ వస్తాయి, చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉందమ్మా, మా అత్తమ్మ నేను డ్రెస్ వేసుకుంటా అంటే చీర కట్టుకోమందంటే, అదేంటి అలా ఎలా చెప్పిద్ది అంటే, ఇది నార్మల్గా చెప్తుంది అమ్మాయి, బట్ వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రం వాళ్ళ కూతురితో వేసుకోవచ్చా, నువ్వైతే వేసుకోకూడదా, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అలా వాళ్ళ పేరెంట్స్ స్టార్ట్ చేసినప్పుడే వీళ్ళకి కూడా, ఓ అవును ఇది కూడా లాజికే కదా, అంటే మా అత్త నన్ను
సరిగ్గా చూసుకోవట్లేదేమో అప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. అట్లా దీంట్లో ఏంటంటే కొంచెం మసాలా యాడ్ అవుతుంది చెప్పాలంటే. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటుంది. నేను కట్టుకుంటే ఈ చీర వద్దన్నది చెప్పేది ఫీల్ అయ్యి చెప్తుంటాను. అంటే నా కూతురు ఫీల్ అయిందని చెప్పేసరికి తను రైట్ రాంగ్ పక్కన పెట్టేసి ఇమీడియట్లీ ఎందుకు ఫీల్ అయినావు కదా అని తను వ్యాలిడేట్ చేసి నువ్వు రైట్ అట్లా చేస్తుందని చెప్పేసి ఇది గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. ఇంకోటి మాటలు కమ్యూనికేషన్ చూడండి మీరు, మళ్ళీ చాలా వరకు పరిశోధనలు స్టడీ చేశాయి. ఒక 10 మందిని లైన్గా నిల్చోబెట్టేసి ఒకరికొక మెసేజ్ పాస్ చేయాలి మనం చెవిలో. ఓకే, ఒక చిన్న పాయింట్ ఇచ్చేసి పాస్ చేయాలి, చెవిలో చెప్పాలి. వీళ్ళు నెక్స్ట్ వాళ్ళకి చెప్తారు, నెక్స్ట్ వాళ్ళు 10 మందికి దాటేసరికి ఇక్కడ ఒరిజినల్గా చెప్పిన మెసేజ్ ఒకటి, లాస్ట్కి వెళ్ళిన మెసేజ్ ఒకటి. అంటే ఆ మెసేజ్ అనేది డైల్యూట్ అవుతుంది, గలది ఎవరిది వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేసుకొని వర్షన్ మార్చి నక్కకు నాగలోకానికి ఉన్న గ్యాప్ వస్తుంది. సో ఇక్కడ అత్తయ్య అన్నది ఒకటి, కోడలు అర్థం చేసుకున్నది ఒకటి, వాళ్ళ అమ్మకి చెప్పింది ఒకటి, మళ్ళీ వాళ్ళ అమ్మ వచ్చేసి వీళ్ళ అత్తయ్యతో అనడం ఒకటి, కొడుకు దగ్గరికి రీచ్ అయ్యేది ఒకటి, అందరికి డిఫరెంట్ మెసేజెస్ వెళ్తాయి. సో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అన్వాంటెడ్ చిన్న విషయాలలో మనం కమ్యూనికేట్ చేయకూడదు. ఏదైనా ఉంటే కూడా ఫేషియల్ ఎక్స్ప్రెషన్తో మాట్లాడగలం. ఈ మధ్య ఫోన్లో కానీ ఇమోషన్స్ బయటపడవు. సో ఎదురుగా ఉన్నప్పుడు ఏదైనా సెన్సిటివ్ టాపిక్స్ ఉన్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి, ఎదురుగా కూర్చొని చెప్పే మాటల్లో ఆ ఎమోషన్స్ని అర్థం చేసుకోవాలి. డెప్త్ ఏంటి, మాటలకు ఒక ఎమోషన్స్ డెప్త్ ఉంటుంది. ఈ మధ్యలో ఇప్పుడు చాలా మంది టెక్స్ట్లో కూడా గొడవ పడతారు. టెక్స్ట్లో అయితే ఇంకా మాటలకున్నంత టోన్ కూడా ఉండదు. ఇప్పుడు నా వాయిస్లో కూడా గంభీరత్వం ఉంటుంది. ప్రేమగా అంటే హ్యాపీగా ఉన్నారా, సాడ్గా ఉన్నారా, కోపంగా ఉన్నావా, సాఫ్ట్గా ఉన్నావా అని వాయిస్లో తెలిసిపోతుంది. కానీ టెక్స్ట్లో ఏది తెలియదు. సో అపార్థాలు ఎక్కువ ఉంటాయి, అజంప్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకా ఫేస్ టు ఫేస్ ఉంటే మాటలు ప్లస్ యూనో మన ఇమోషన్స్, మన యూనో అంటే మన భావాలు ఎలా ఉన్నాయని తెలుస్తాయి. సెన్సిటివిటీస్ అర్థమవుతాయి, ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పే మాటల కంటే నా ఇమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఎక్కువ కమ్యూనికేట్ చేస్తాయి. సో ఇట్లా గ్యాప్ అనేది తగ్గుతుంది. ఎలాంటి ఏమైనా గ్యాప్స్ వస్తే స్టార్టింగ్లో సార్ట్అవుట్ చేయాలి. ఆయన ఇంటెన్షన్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని ప్రూవ్ చేయడం కాదు, అదేంటంటే అర్థం చేసుకోవడానికి అజెండా ఉండాలి. నువ్వు రైట్ నువ్వు రాంగ్ అని ప్రూవ్ చేయడానికి దిగితే ఎవరినో ఒకరు రైట్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఇంకా పెద్దగా అవుతుంది ప్రాబ్లం. నెక్స్ట్ టైం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈసారి ఈ లెవెల్ ఉంటే నెక్స్ట్ టైం ఇంకా ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఇంకా మ్యాగ్నిట్యూడ్ పెరుగుతూ ఉంటుంది, గొడవలు అనేది. సో ఇక్కడ మూవ్ ఆన్ అవ్వాల్సిన అనివార్య కారణాల్లో మూవ్ ఆన్ అవ్వాలి, తప్పదు. అండ్ 90% వర్కబిలిటీ స్కోప్ ఉంటుంది. ప్రతి గొడవకి విడిపోవాలి, మూవ్ ఆన్ అవ్వాలంటే ఇక ప్రపంచంలో ఎవరు కూడా కాపురాలు చేయలేరు, ఏ రిలేషన్షిప్ నిలబడదు. సో వర్కబిలిటీ ఉంటుంది. ఇప్పుడు మాత్రతో పోయేదానికి మనము ఆపరేషన్ చేయించుకోకూడదు, గోడతో పోయేదానికి గొడ్డలతో వరకు తెచ్చుకోకూడదు. అలాగే వర్కబిలిటీ ఉన్నప్పుడు వర్కబిలిటీ చూడాలి, మనం అప్లై చేయాలి, జెన్యూన్గా ట్రై చేయాలి, 100% ట్రై చేయండి. అది అవ్వకుంటే దెన్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ మూవ్ ఆన్ అయినాక కూడా గివ్ అప్ అవ్వద్దు. మళ్ళీ వీ షుడ్ హ్యావ్ ఏ డిజర్వింగ్ అయ్యి హెల్తీగా మూవ్ అవ్వాలి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి. నైస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.